బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు. హైడ్రాపై ఆరోపణలు చేస్తున్న హరీష్ రావుకు ఆయన ప్రత్యేకంగా అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించారు. చెరువులు, నాలాలు, కుంటలు ఆక్రమించి కట్టడాలు చేశారో లేదో తేలుద్దామని అన్నారు. క్రమంలో హరీష్ రావు నేతృత్వంలోనే హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్టుగా చెప్పారు. అయితే ఆయన దీనికి అంగీకరించాల్సి ఉంటుంది అన్నారు. ఈ కమిటీ ద్వారా హైదరాబాద్ లో జరిగిన ఆక్రమణలు నిజమో కాదో తేల్చే బాధ్యత ఆయన తీసుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైడ్రాని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్నారు. అయితే జిల్లాలకు విస్తరించే అవకాశం కూడా లేదు అన్నారు. హైదరాబాద్ లో జరిగిన ఆక్రమణల కారణంగా నాలాలు తెరుచుకుని మరణాలు కూడా సంభవిస్తున్నాయని, సామాన్యుల కష్టాలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో అవసరమైతే తన ఆస్తులే ఉన్నా కూల్చేసేందుకు రెడీ అని రేవంత్ రెడ్డి అన్నారు. హైడ్రా విషయంలో తన మన అనే తేడా లేదు అన్నారు. తన విషయంలో సొంత పార్టీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సెంట్రల్ వర్కింగ్ కమిటీ నాయకుడు పల్లం రాజుకు చెందిన భవనాలే కూల్చివేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. హైడ్రా సంస్థను హైదరాబాద్ కోసం తీసుకొచ్చాం. దీనిని తన మన అనే మాటే ఉండదు. అందరూ సమానమే. కేటీఆర్ ఉన్నాడా, రేవంత్ ఉన్నాడా అని హైడ్రా చూడదు. ఆక్రమణ జరిగిందా లేదా అన్నదే హైడ్రా చూస్తోంది అని రేవంత్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో హైడ్రా మరింత యాక్టివ్ గా పనిచేస్తుంది అన్నారు. నగరాన్ని అభివృద్ధి చేయడం అంటే ఆక్రమణల్ని తొలగించాలన్న సంకల్పం కూడా దానిలోనే ఉంది అన్నారు. అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం అయితే తమకు లేదు అన్నారు. ఆక్రమణలు బదిలీ చేసేటప్పుడు ఆలోచించి ఉండాలి అన్నారు. 30 ఏళ్ల కిందట జరిగిన ఆక్రమణలను కూడా ఇప్పుడు గుర్తించి తొలగిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాజాగా ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.